సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా, ఆత్మస్వరూపి, మహాబలపరాక్రమము కలిగిన సర్వశక్తిమంతుడా, అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధుడా, మీ యొక్క కనికరాన్ని బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నుంచి మాకు తెలియకుండానే మమ్మల్ని కాపాడారు. వీటన్నిటికీ మించి భయంకరమైన పాపం అనే రోగం నుంచి కూడా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు ఉచితంగా కాపాడినందుకు మీకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దీనికి కాను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమని ఒప్పుకొనుచు, మా జీవితం అంతా మీ పాదాల చెంత సమర్పించినా మా రుణం తీర్చుకోలేమని అంగీకరిస్తూ, లేఖనాలను మేము పరిశోధిస్తూ ఉండగా, ఇదిగోనైనా 4 సువార్తల్లోని 2వ సువార్త అయిన మార్కు సువార్తను మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా, ఈరోజు పరిచయ భాగంలో కొన్ని విషయాలు మేము నేర్చుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును, వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించండి. విని అందులో ఉన్న శ్రేష్టమైన సంగతులు గ్రహించి మా జీవితానికి వాటిని అన్వయించుకొని ఆచరించి గైకొని పరలోక రాజ్య వారసులుగా తీర్చబడే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క త్యాగము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మార్క్ సువార్త పుస్తకాల్లో ఇది 2వ పుస్తకం. 4 సువార్తల్లో చిన్న సువార్త పుస్తకంగా మార్క్ సువార్త మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇందులో 16 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. మిగతా పుస్తకాలన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మత్తయి సువార్త 28, లూకా సువార్త 24, యోహాను సువార్త 21. మార్కు సువార్త మాత్రం 16 అధ్యాయాలు మాత్రమే కలిగి ఉంటుంది. ఇది వ్రాయబడిన కాలం క్రీస్తు శకం 55 నుంచి 65 మధ్యకాలం. ఈ కాలం కంటే ముందు మిగతా సువార్తలు రాయబడలేదు. అంటే 4 సువార్త పుస్తకాల్లో మొట్టమొదట వ్రాయబడిన పుస్తకం మార్కు సువార్తే. లిస్టులో మత్తయి సువార్తను ప్రారంభంలో పెట్టిన మత్తయి గారి కంటే ముందు రాసింది ఎవరయ్యానంటే మార్కు గారు. మత్తయి గారు తర్వాత రాశారు. కాబట్టి ముందు రాసిన పుస్తకం ఇదే, చిన్న పుస్తకం ఇదే. కానీ విశేషమైన సంగతులు దీనిలో వ్రాయబడటం జరిగింది. ఎక్కువగా అద్భుతాలు, మహత్కార్యాలు వ్రాయబడిన పుస్తకం ఇదే. ఇక వ్రాసిన వ్యక్తి పేరు, ఆ పుస్తకం పేరే మనం చదివితేనే అర్థమవుతుంది. ఏం పేరు? మార్కు సువార్త. ఈ మార్కు అనే వ్యక్తి యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల్లోని శిష్యుడు కాదు. మత్తయి గారు యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల్లో శిష్యుడే. యోహాను గారు యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల్లో ఒక శిష్యుడే. ఈ మార్కు గారు, లూకా గారు యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల్లోని శిష్యులు కారు. యేసుక్రీస్తు తర్వాత శిష్యుల పరిచర్యలో యేసును అంగీకరించిన ఒకరిలో మార్కు గారు ఒకరు. ఈ మార్కు గారికి యోహాన్ అనే ఒక పేరు కూడా ఉంది. మార్కు గారికి మరొక పేరేంటి? యోహాను. యోహానను మారు పేరు కలిగిన మార్కు అని ఉంటుంది. వచనాలు చూపిస్తాను. ఈ మార్కు గారు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఉన్నాడు, కానీ యవనుడుగానే ఉన్నాడు. ఆ తర్వాత అపోస్తుల ద్వారా రక్షించబడ్డాడు. ముఖ్యంగా పేతురు గారి ద్వారా రక్షించబడ్డాడు అనడానికి ఒక రిఫరెన్స్ చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి.
బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. ప్రేమ గలవారై ఒకరితో ఒకడు వందనములు చేయుడు. నా కుమారుడైన మార్కు అంటే మార్కు గారుని పేతురు గారు ఏమంటున్నాడు? నా కుమారుడు అంటున్నాడు. అంటే పేతురు గారి ద్వారా రక్షించబడ్డాడు మార్కు గారు అని అర్థం. అర్థమైందా? పేతురు గారి ద్వారా రక్షించబడ్డాడు. అలాని పేతురు గారి వెంటే తిరగలేదు. ఎక్కడ పరిచర్య ఉంటే అక్కడ తిరుగుతూనే ఎవరినైనా వెంబడిస్తూ పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ కుటుంబం తన ఇంటిని పరిచర్యకి అప్పగించారు. వీళ్ళ కుటుంబం తన ఇంటిని సువార్త పనికి అప్పగించారు. ప్రజలు వచ్చి కూడుకోవటానికి తన గృహాన్ని అప్పగించారు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో పేతురు గారిని చెరసాల్లో వేసినప్పుడు మహాభూకంపం కలగటం, సంఖ్యలన్నీ తిరిగిపోవటం, దేవదూత వచ్చి పేతురు గారిని విడిపించి ఆ ఊరి వెలుపలి గవిని దాటి వెళ్ళిపోయేదాకా వెంబడించి ఆ తర్వాత దూత వెళ్ళిపోతాడు. అప్పుడు పేతురు గారు ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళగానే 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు దూత తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నాకు చేయు ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ మనకు 3 ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. ఈయన పేరు మార్కు, మారు పేరు ఏంటి? యోహాను. ఈయన తల్లి పేరు మరియా. ఇంకొక ఇన్ఫర్మేషను, ఇల్లు. ఎవరి ఇల్లు ఇది? మరియ ఇల్లు. మరి కుమారుడు పేరు మార్కు, మరొక పేరు యోహాను. అంటే అపోస్తులందరూ కూడుకోవటానికి తన ఇంటినే నివాసంగా ఉంచింది. భక్తులందరూ ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అంటే ఆ కుటుంబం, ఆ మరియ కుటుంబం ప్రార్థనకిచ్చింది తన గృహాన్ని. దేనికి? ప్రార్థనకిచ్చింది. అనేకులు కూడి, అప్పుడు సమాజ మందిరాలే వాక్యం నేర్చుకోవటానికి, చర్చీలు లేవు మనలాగా. వెళ్తే యెరూషలేముకి వెళ్ళి చేయాలి, ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారంగా. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వీళ్ళు తన ఇంటిని ఏం చేశారు? ప్రార్థనకి అవకాశాన్ని కల్పించారు. ఎవరెక్కడ నమ్ముకున్నా యెరూషలేములో వీళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థనలో ఉండేవాళ్ళు. అక్కడ అందరూ కలిసి పేతురు గారి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంటే మనకేమర్థమైందంటే మార్కు గారికి మరొక పేరు యోహాన్ అని అర్థమైంది. వీళ్ళ ఇల్లు యెరూషలేములోనే ఉంది. వీళ్ళ తల్లి పేరు మరియా అని మనకు అర్థమైంది. అలాగే పౌలు గారు, బర్నబా గారు పరిచర్య చేస్తున్న సమయంలో వీరిని కూడా వెంబడించినట్టుగా మనకి అదే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 24-25 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 24-25 వచనాలు. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహాన్ను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి అంటే అంతియోకయకు వచ్చారు. అక్కడికి వెళ్ళి పరిచర్య చేసి అక్కడ ఎవరిని తోడుకున్నారు? మార్కు గారిని. ఆయన తీసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చారు? యెరూషలేము నుండి వచ్చిరి అంటే అంతియోకయకి వాళ్ళు వచ్చారు. అంత మాత్రమే కాకుండా ఈ మార్కు గారిని పౌలు గారు మొదటి ప్రయాణం దండయాత్ర, సువార్త ప్రయాణాలు ఉన్నాయి, 3 ప్రయాణాలు ఉన్నాయి పౌలు గారి సువార్త ప్రయాణాలు. అవి ఇక్కడ ఇంకా చెప్పలేదు, తనాల్లో చెప్పేశారు. సువార్త ప్రయాణాలు ఉన్నాయి. మొదటి సువార్త ప్రయాణంలో పౌలు గారు, బర్నబా గారు సువార్త పరిచర్యకు వెళుతున్న ఆ సమయంలో ఈ మార్కు గారిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు. అయితే మార్కు గారు మధ్యలోనే వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ సందర్భం కూడా ఒకసారి మనం అపోస్తుల కార్యాల గ్రంథం
13 అధ్యాయము 13 చదవండి. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు అనే ఊరికి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అప్పుడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అంటే యోహాను గారు మొదటి ప్రయాణంలో యోహాను లేదా మార్కు, పౌలు గారు బర్నబా గారితో పాటు పరిచర్యకు బయలుదేరాడు. అలా వెళ్ళారో లేదో మధ్యలో వదిలిపెట్టి యెరూషలేంకి వెళ్ళిపోయాడు. ఇక అది అయిపోయింది. మొదటి ప్రయాణం పూర్తి చేసుకొని దండయాత్ర మళ్ళీ వెనక్కి వచ్చారు. కొంతకాలం తర్వాత మళ్ళీ రెండవ ప్రయాణం ప్రారంభించాలని బర్నబా గారు పౌలు గారు అనుకొని, మనం సువార్త ప్రకటించి వచ్చాం కదా చాలా ప్రాంతాలు, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో చూసేద్దాం అనుకొని రెండవ ప్రయాణం ప్రారంభించడానికి ఇద్దరు కలిసి ఒక ఒడంబడిక చేసుకున్నప్పుడు, అప్పుడు బర్నబా గారు ఏమంటారంటే, పోయినసారి మనతో పాటు మార్కు వచ్చాడు కదా, మార్కుని వెంట పెట్టుకొని వెళదాం అని అంటే, అప్పుడు పౌలు గారు అభ్యంతరం చెబుతాడు. ఎందుకంటే వాడు మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు కాబట్టి మధ్యలో ఎగ్గొట్టి వెళ్ళేవాడు మనకి వద్దు, అలాంటి వాడితో మనకి వద్దు అనగానే మా బర్నబా గారు కొంచెం సీరియస్ అవుతారు. ఇద్దరికి అక్కడ వాదన జరిగింది. దాంతో మార్కు గారిని వద్దు అని పౌలు గారు, మార్కు గారిని తీసుకెళ్లాలని బర్నబా గారు. ఇలా వివాదం జరిగిన తర్వాత బర్నబా గారు మార్కును వెంట పెట్టుకొని వేరైపోతాడు. పౌలు గారు శీలను వెంట పెట్టుకొని ఆయన పరిచర్యకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇద్దరు విడిపోయారు అక్కడ. అది మనకి 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఒకసారి 15వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం, అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 36 నుంచి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచుర పరిచితమో ఆయా పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబాకు ఇష్టమయ్యను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంటబెట్టుకొని పోవట యుక్తము కాదని తలంచాడు. మధ్యలో వచ్చాడు, పంపులియా ప్రాంతానికి రాగానే విడిచిపెట్టి యెరూషలేంకి వెళ్ళిపోయాడు. ఇలాంటి వాడు అర్థాంతరంగా మనల్ని వదిలేస్తే మన పరిచర్య వేస్ట్ అయిపోయింది కాబట్టి అలాంటి వాడిని తీసుకెళ్ళటం వద్దు అని పౌలు గారు అన్నాడు. మార్కుని వెంట పెట్టుకొని వెళ్దామని బర్నబా గారు అన్నాడు. 39 వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కుని వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘమును స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము. ఇద్దరు అక్కడ వాదన జరిగింది, గొడవైంది, వేరైపోయారు. బర్నబా గారు మార్కుని వెంట పెట్టుకొని వెళదాం అని అన్నారు. కారణం ఏంటంటే బర్నబా గారికి మార్కు గారు దగ్గర బంధు, అంటే మేనల్లుడు అవుతాడని ఒక ఆలోచన ఉంది. ఆయన సమీప జ్ఞాతి. ఎందుకంటే ఒకసారి కొలసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. కొలసీ పత్రిక, ఈయన తర్వాత పౌలు గారితో పాటు కూడా చెరసాలలోకి వెళ్ళారు. చూడండి, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన, బర్నబాకి ఏంటి సమీప జ్ఞాతి. ఈ విడిపోయిన తర్వాత మళ్ళీ సువార్త ప్రయాణాలు చేసి అంత వచ్చిన తర్వాత ఒక 12 years మధ్యలో గ్యాప్ ఉండొచ్చు. ఈ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళు సువార్త పనికి వెళ్ళిపోవటం, మళ్ళీ మార్కు గారు కూడా పౌలు గారి దగ్గరకు రావటం, పౌలు గారితో పాటు మార్కు గారు కూడా అరెస్ట్ అయిపోయాడు, చెరసాలలో ఉన్నాడు. నాతో పాటు చెరసాలలో ఉన్న మార్కు, ఈ మార్క్ ఎవరయ్యానంటే బర్నబాకు సమీప జ్ఞాతి.
అంటే సమీప బంధువు. సమీప బంధువు అంటే మేనల్లుడు అని అంటారు. అందుకని బంధువు కాబట్టి బర్నబా గారు మార్కు గారిని వెంట పెట్టుకొని వెళ్దాం అనే మాట జరిగింది. వాళ్ళిద్దరికి వివాదం అయింది. వివాదం అయినా వీళ్ళిద్దరూ గొడవ పడలేదు. మార్కు గారు కూడా నన్ను వద్దన్నాడు కాబట్టి పౌలు గారు నేను ఆయనతో రాను అనే వాదన చేయకుండా మళ్ళీ పౌలు గారితో పాటు పరిచర్య చేయటం ప్రారంభించాడు. ఈ పౌలు గారు కూడా బర్నబా గారిని మళ్ళీ కలుపుకున్నారు. ఇద్దరు కలిసి మళ్ళీ జైలుకి వెళ్ళారు సువార్త పని చేసినందుకు. అర్థమైందా? ఇద్దరు కలిసి ఏం చేశారు? పౌలు గారు రోమా చెరసాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఇబ్బందుల వల్ల మార్కు గుర్తొచ్చి మార్కుని నాకు పంపించండి, నాకు మంచి పరిచర్య చేస్తాడని కూడా పిలిచాడు. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. 9 నుంచి చదవండి, క్లారిటీ వచ్చింది. నా యొద్దకు త్వరగా వచ్చుటకు యత్నము చేయము, తిమోతి గారితో చెప్తున్నాడు. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రెస్కే, గలతీకు, తీతు, దల్మతీయకును వెళ్ళిరి. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కు ఎవరంట? పౌలు గారికి బాగా పరిచర్య చేశాడంట. ఈయన నన్ను ద్వేషించాడు, రెండోసారి సువార్త ప్రయాణానికి నన్ను వద్దు అన్నాడు, కాబట్టి ఆయనతో నేను వెళ్ళకూడదు అనుకోలే. మార్కు గారు ఏమనుకున్నాడు? ఆయనతో పాటు వెళ్ళి పరిచర్య చేశాడు, చెరసాల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు పౌలు గారు రోమా చెరసాల్లో ఉన్నప్పుడు చివరి పరిస్థితుల్లో ఆ మార్కును పంపేయండి, నాకు చాలా పరిచారం చేయటానికి నాకు చాలా ఉపయోగపడతాడు అని తిమోతి గారికి పౌలు గారు ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడంటే వీళ్ళ మధ్య విభేదాలు ఏమీ లేవు. మళ్ళీ మామూలుగా కలిసిపోయాడు. ఎందుకంటే పగ తీర్చడం నా పని అన్నాడు కాబట్టి దేవుడు ఎంత వాదనైనా వద్దన్నా సరే ఎవరితో పగ పెట్టుకోలేదు. మార్కు గారు పెట్టుకోలేదు, బర్నబా గారు పెట్టుకోలేదు, పౌలు గారు కూడా పెట్టుకోలేదు. ఇక కొంతమంది వాదన ఏంటంటే యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోతారు. సందర్భం మార్కు సువార్త 14లో ఉంటుంది. అందరూ పారిపోయినప్పుడు ఒక వ్యక్తి యవ్వనుడు ఈయన వెంబడిస్తూ ఉంటాడు. యవ్వనుడు ఆ వెంబడించినప్పుడు అరే నురా అని అతను పట్టుకున్నారు సైనికులు. వెంటనే బట్టలన్నీ ఓడదీశారు, బట్టలన్నీ వదిలేసి పారిపోయాడు, దిగంబరిగా పారిపోయాడు అని ఉంటుంది. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విషయం రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము చదవండి. 51, 52 వచనాలు. 51, 52 వచనాలు. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళుచుండగా వారు అతన్ని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయి. ఇతను కూడా మార్కు గారు అయ్యుండొచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం. వాక్యంలో అయితే లేదు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ప్రభువుని వెంబడించిన ఫ్యామిలీ లాగా కనపడుతుంది. వీళ్ళ తల్లిగారు కూడా యేసుక్రీస్తు సిలువప్పుడు ఆ మరియా అక్కడ నిలబడినట్టుగా మిగతా మరియమ్మలతో పాటు ఏమో కూడా నిలబడినట్టుగా చెప్తారు. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి ప్రభువుకి ఇతను కూడా యేసుక్రీస్తు వారిని పట్టుకొని సిలువ వేస్తున్నప్పుడు లేకపోతే పట్టుకోగానే శిష్యులందరూ పారిపోయినప్పుడు ఆయన్ని హింసిస్తుంటే ఈయన కూడా వెంబడించాడు యేసుక్రీస్తు వారిని. అప్పుడు వీళ్ళు పట్టుకోగానే దిగంబర శరీరంతో పారిపోయాడని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారిని మొదటి నుంచి వెంబడిస్తున్న ఫ్యామిలీ ఇది. అందుకే మొదటి నుంచి తల్లి భయభక్తులతో పెంచింది కాబట్టి ఈయన పేతురు గారి హయాంలో రక్షించబడ్డాడు. పేతురు గారి సహాయంతోనే మార్కు సువార్త వ్రాయటానికి పేతురు గారే ఇతనికి పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే సలహాలు ఇచ్చి ఉండొచ్చు. ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులకు శిష్యుడైన మార్కు గారి ద్వారా ఈ మార్కు సువార్తను రాయించాడు. అర్థమైందా? మార్కు గారు యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరు. మరి మార్కు సువార్త ఎప్పటిదాకా ఎవరు రాశారనుకుంటున్నారు మీరు? ఏదో మత్తయి, మార్కు, లూకా, యోహాను మనం నేర్చుకున్నాం, పిల్లలకి అలాగే
పట్టించాం. కానీ ఈ మార్కు గారు ఎవరు అనేది ఈరోజు కానీ మనకు తెలియదు. అలాగే ఫిలెమోను పత్రిక ఒకసారి చూస్తే 24వ వచనం చూడండి. ఫిలెమోను పత్రిక 24వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా మీకు వందనములు చెప్పుతున్నారు. అంటే యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు గారి ద్వారా రక్షించబడిన మార్కు గారు పౌలు గారిని వెంబడించాడు. పౌలు గారితో విభేదం వచ్చినా, ఆయన తీసుకెళ్ళిపోయినా, ఆయన మీద అలగకుండా ఆయనతో పాటు వెంబడించి ఆయనతో పాటు అరెస్ట్ అయిపోయాడు. ఆయనతో పాటు ఏమయ్యాడు? అరెస్ట్ అయిపోయాడు. నా తోటి ఖైదీ అయిన, అంటే వీళ్ళందరూ పౌలు గారితో పాటు ఖైదీలు అయ్యారంటే పౌలు గారితో సువార్త పరిచర్య చేస్తూ ఆయనతో పాటు పట్టబడ్డారు, జైల్లో ఉన్నారు. కాబట్టి మార్కు గారు కూడా పౌలు గారితో జైల్లో ఉన్నాడు. ఇందాక కొలసి కూడా చదివాం కదా 4:10. అక్కడ కూడా పౌలు గారితో పాటు మార్కు గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. అర్థమైందా? ఆ మార్కు గారు అనమాట. ఇన్ని వివరాలు మార్కు గారి గురించి మనకి బైబిల్లో ఉంది. ఆ మార్కు గారు ఈ మార్కు సువార్తను రాయటం జరిగింది. ఎవరికి రాశాడు ఇది అని అంటే రోమా అనే ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు రాశాడు. ఎవరికి? రోమా అనే ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు ఈ మార్కు సువార్త రాయబడింది. మనకు అవసరం లేదా అనుకోకండి, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. కాబట్టి మార్కు సువార్త వ్రాయబడిన కాలం, మార్కు సువార్తని ఎవరు రాశారు, ఏ కాలంలో రాయబడింది తెలుసుకున్నాం, ఎవరికి రాశాడో తెలుసుకున్నాం. మార్కు గారి గురించి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు గ్రంథంలోకి వెళ్ళి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దీనికంటే ముందు మార్కు వార్తలో ఎక్కువగా మార్కు గారు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎక్కువగా చేయటం, చూపించటం, రాయించటం జరిగింది. రెండవది, ఈ మార్కు వార్తలో యేసుక్రీస్తు వారు ఎక్కువసార్లు ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు చేసినా ఈ ఈ ఈ వార్త ఎవరితోనూ చెప్పకు సుమి అన్న సందర్భాలు కూడా 5-6 ఉంటాయి. అర్థమైందా? ఎవరితోనూ ఇది ఎన్ని స్వస్థతలు చేసినా యేసుక్రీస్తు వారు నేను దేవుని కుమారుడైన క్రీస్తునని ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు అని ఆయన స్వస్థత చేసి కూడా మరి ఈ విషయాన్ని ప్రకటించినట్టుగా మనకి కొన్ని రెఫరెన్స్ల ఆధారంగా మరి ఆలోచించవచ్చు. ఇక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. జాగ్రత్తగా వినండి. ఎవరు ఏ ప్రారంభం అంట? సువార్త అంటే ఏంటి? దేవుని వాక్యమా? ఏది చెప్పినా మనకి వాక్యాధారం కావాలి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుండి చదవాలి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనపడెను. చాలు. లేఖనాల ప్రకారంగా ఆయన సిలువ వేయబడ్డాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడు. సువార్త, శుభవార్త అంటే మంచి వార్త. శుభవార్త అంటే మంచి వార్త, గుడ్ న్యూస్ ఇంగ్లీష్లో. ఏది శుభవార్త చెప్పండి? శుభవార్త అంటే ఏది? మనకి ఏది సువార్త? అమ్మాయో అబ్బాయో పుడితే సువార్త, బర్త్డే చేస్తే సువార్త, పెళ్లి జరిగితే సువార్త, కోర్టులో కేసు గెలిస్తే సువార్త, హాస్పిటల్ నుంచి హ్యాపీగా ఇంటికి డిశ్చార్జ్ అయితే శుభవార్త, హాస్పిటల్లోనే లేచిపోతే దుర్వార్త కదా, ఉద్యోగం వస్తే సువార్త, ఇంకా
వ్యాపారాల్లో లాభాలు వస్తే సువార్త, ఎగ్గొడితే అప్పు తీసుకొని ఎగ్గొడితే దుర్వార్త. మనకి ఇవన్నీ సువార్తలు. అంటే ఒక మేలు జరిగితే మనకు సువార్త. అన్నిటికంటే మేలేది చెప్పండి? అన్నిటికంటే మేలేది? ఒక ఆత్మ నరకానికి పోకుండా రక్షించబడే న్యూస్ ఏదైనా ఉందంటే అది మేలు. అర్థమైందా? మరణం తర్వాత కూడా తిరిగి బ్రతికి పరలోకంలో శాశ్వతంగా ఉండే ఒక వార్త మనం విన్నాం, చూసారా? అది సువార్త, శుభవార్త. ఇంకంతకంటే గుడ్ న్యూస్ ఏముంది? ఇక్కడ ఎన్ని శుభవార్తలు విన్నా దేహం ఉన్నంత వరకే అది మనకు అప్లై అవుద్ది, ఉపయోగపడిద్ది, మన మీద అది పనిచేసిద్ది. కానీ మరణం తర్వాత కూడా మన మీద పనిచేసే సువార్త ఏదైనా ఉందంటే ఏది? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం. ఆయన అంగీకరిస్తే చాలు, నువ్వు కూడా పరలోకం వెళ్ళే అవకాశం ఉంది అనే ఒక వార్త ఎవరైతే నీకు చెప్తారో అది సువార్త. యేసుక్రీస్తు జన్మ గురించి మార్కు గారు రాయలేదు, యేసుక్రీస్తు ఎదిగిన విధానం మార్కు గారు రాయలేదు. యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభం అన్నాడు అంతే. స్టార్టింగ్ ఏమన్నాడు? యేసుక్రీస్తు యొక్క దేవుని కుమారుడైన సువార్త. అంటే ఆయన బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఆయన పని చేసిన విషయాలే, మరణ, సమాధి, పునరుద్ధానాలు మాత్రమే రాశాడు. ఇంకా ఆయన పూర్వం కానీ, ఆయన బాల్య దినాలు కానీ, ఆయన జన్మ గురించి కానీ, నక్షత్రాల గురించి కానీ, జ్ఞానులు వచ్చిన విషయం కానీ, గొర్రెల కాపర్లకి సువార్త ప్రకటించబడిన విషయం దేవదూతల ద్వారా ఇవేమీ రాయలేదు. ఆయన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? 30 ఏట ఆయన బాప్తీసం తీసుకొని పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి రాశాడు, యోహాను గారు బాప్తీసం దగ్గర నుంచి. కాబట్టి సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఎవరు, ఎందుకు వచ్చారు, ఆయన దేవుని కుమారుడిని ఎందుకు పిలువబడ్డాడు, మనుష్య కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడు, అసలు ఆయన యొక్క ఉనికి ఏంటి, ఆయన తెలుసుకోవటం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటమే సువార్త. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని వాటిని అనుసరించడానికే నీకు శుభవార్తగా అది ఇచ్చాడు. హెబ్రీ పదం శుభవార్త అయితే మనం సువార్తగా దాన్ని తెలుగులో రాసుకున్నాం. అర్థమైందా? యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త ప్రారంభం. అంటే పుట్టినప్పుడు సువార్త కదా చెప్పాలి. పుట్టినప్పుడు సువార్త కదా. పుట్టినప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? ఏమైనా చేశాడా? ఏం చేయలే. పెరిగినప్పుడు ఏమైనా చేశాడా? ఏం చేయలే. మరి ఆయన చేసింది ఎప్పుడంటే బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ప్రారంభించాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి చూస్తే, లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం, యేసుక్రీస్తు వారు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు చాలండి, ఆయన బోధింప మొదలుపెట్టినప్పుడు దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. అంటే బాప్తీసం తీసుకున్న వెంటనే సువార్త ప్రారంభించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సువార్తే కదా. ఆయన వెళ్ళాడంటే, అడుగు పెట్టాడంటే అందరికీ ఏమిచ్చాడు? ఆశీర్వాదాలు. అంటే ఆరోగ్యం ఇచ్చాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని ఆయన తీసివేస్తూనే ఉన్నాడు. ఉచితంగా రోగం తగ్గితే అంతకంటే సువార్త ఏముంటుంది చెప్పండి? కుష్ఠవ్యాధి వచ్చింది, ఎంతో కాలం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఎప్పుడో తగ్గిద్ది మందులు వాడితే. ఇలా రాగానే నీకు స్వస్థత కలుగ్గాక అనగానే స్వస్థత వచ్చింది అనుకోండి, ఇంకంతకంటే సువార్త ఏముంటుంది కదండి? జ్వరం వచ్చింది, అల్లాడెత్తుంది వారం రోజుల నుంచి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళగానే మటుమాయం అయిపోయింది, అంతకంటే సువార్త ఏముంటుంది కదా? ఏ వ్యాధి ఉన్నా, కళ్ళు లేనోడు కళ్ళు, కాళ్ళు లేనోడు కాళ్ళు. ఏమండి, రక్తస్రావం కలిగిన స్త్రీకి ఆ రోజుల్లో మందు లేదు, వైద్యం లేదు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగి అది కుదరక యేసు దగ్గరికి వచ్చి చెంగుపట్టుకోగానే స్వస్థత వచ్చింది. అంతకంటే సువార్త ఏముంది? అంటే ఆయన సువార్త ప్రారంభించినప్పటి నుంచి, ఆయన పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి శారీరకంగా వాళ్ళకి ఏమిచ్చాడు? స్వస్థతలు ఇచ్చాడు. కాబట్టి అందరికీ సువార్తేది. దీనికి మించి ఆత్మలకు కావలసిన ఆ సువార్తను అందించాడు. అందుకే మార్కు గారు ప్రారంభంలోనే ఏమన్నాడు తెలుసా? సువార్త ప్రారంభం అన్నాడు. అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు గురించిన సువార్త. ఇటు శారీరకంగా సువార్తే, ఆధ్యాత్మికంగా కూడా సువార్తే. కాబట్టి అన్ని మేళ్ళే ఆయన వలన.
అది సువార్త ప్రారంభం. ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి గురించిన ప్రతి విషయం మనిషికి మంచి వార్తే, మనిషిని బాగు చేసే వార్త, మనిషిని పరలోకం చేర్చే వార్త. కాబట్టి ప్రతిదీ యేసుక్రీస్తు వారిని గురించిన సువార్తే. అందుకే సువార్త ప్రారంభం అన్నాడు. చదువుదాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, నీ మార్గమును సిద్ధపరచుము, ప్రభువు మార్గమును స్థిరపరచుడి అని, ఆయన త్రోవను సరళము చేయుడని కేకలు వేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసము ప్రకటించుచు వచ్చను. ఈ మాట ప్రవచనం. ఎవరు చెప్తున్నారు? ప్రవచనాన్ని యోహాను గారు ప్రకటిస్తున్నారు. ఎక్కడ ఇది ప్రకటిస్తుంది? అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము. మలాకీ గ్రంథం ఒకసారి చూస్తే 3వ అధ్యాయము 1వ వచనం, పాత నిబంధనలో చివరి పుస్తకం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరి నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది చెప్పాడు. అలాగే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు అని చెప్పి చదివాము అక్కడ కదా, 1వ అధ్యాయం మార్కు సువార్త 1లో ఏమన్నాడు? యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసము ప్రకటించుచోచని. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో నా దేవుని రాజ్య మార్గమును సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. చాలండి. ఇది యెషయా గారు ప్రవచించిన ప్రవచనం ఇక్కడ బాప్తీసమిచ్చు యోహాను గారి విషయంలో నెరవేరుతుంది. యేసుక్రీస్తు వారికి మార్గం సరళం చేయటానికి దేవుడు ముందుగా ఎవరిని పంపించాడంట? తన దూతను పంపించాడు. ఆ దూత ఎవరు? యోహాను. మళ్ళీ చాలామంది ఉన్నారు. ఏ యోహాను? ఆ పదం పలకాలి అక్కడ. యోహాను అనగానే శిష్యుడు కూడా యోహాను గారు ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి మార్గం సరళం చేయటానికి యెషయా గారు ప్రవచించిన, మలాకీ గారు ప్రవచించిన ఒక దూత ముందుగా వచ్చాడు. ఆ దూతే బాప్తీసమిచ్చు యోహాను. ప్రవచనాలన్నీ నెరవేరుస్తున్నారు వాళ్ళు. 5వ వచనం. అంతటా యూదయ దేశస్థులందరినూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోహాను గారు ఇచ్చిన బాప్తీసం పాప క్షమాపణ కోసమా లేకపోతే మారు మనసు కోసమా? మనం 3వ వచనంలో చదివాం. 2 విషయాలు ఉన్నాయి అక్కడ. బాప్తీసమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం. 4వ వచనం, మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చుచు బాప్తీసం ప్రకటించుచు వచ్చాను. దేని కొరకంట? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం. ఇప్పుడు ఇక్కడ యోహాను గారు ఇచ్చిన బాప్తీసం వలన పాప క్షమాపణ రాదు. ఎందుకంటే పాపాలు క్షమించబడాలంటే నువ్వు బలన్నా ఇవ్వాలి, లేదా నీ కొరకు మరొకరు ఎవరైనా బలి అవ్వాలి. అప్పటికి యేసుక్రీస్తు వారు ఇంకా బలి అవ్వలేదు, సువార్త ప్రారంభించాడు అంతే.
3.5 సంవత్సరాలు సువార్త పని చేసిన తర్వాత అప్పుడు బలైపోతాడు. అప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొందుతారో అప్పుడు పాప క్షమాపణ వచ్చింది. లేదా యేసుక్రీస్తు వారు స్వయంగా నీ పాపాలు క్షమించబడినాయి అని అంటే అప్పుడు వచ్చింది. ఇప్పుడు యోహాను గారు బాప్తిసం యేసుక్రీస్తు వారి ద్వారా భవిష్యత్తులో పాప క్షమాపణ కొరకు మీరు సిద్ధపడటానికి మారు మనసు, అంటే మన పాపాలు క్షమించబడటానికి ముందు మనలో జరగాల్సింది ఏంటంటే మారు మనసు జరగాలి. అర్థమైందా? మనసు మారకుండా పాపాలు క్షమించబడవు. ఇక నుంచి నేను ఈ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతాను అని నిర్ణయించుకోవటమే మారు మనసు. ఇదేమీ లేకుండా బాప్తీసం మునిగి తేలేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది చల్లదు. ఎందుకంటే బాప్తీసానికి ముందు నీ మనసు ఏమయ్యాలి? మారాలి. నీ హృదయం విరిగి నలిగిపోవాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నిన్ను పుట్టించింది ఎవరో, నీ బతుకేంటో, నువ్వు చనిపోయినాక ఏమైపోతావు, ఇవన్నీ వాక్యం ద్వారా నువ్వు వినాలి. ఇవి వినకపోతే నీ హృదయం ఎలా విరిగిద్ది? అర్థమైందా? ఇవన్నీ వింటే అప్పుడు అమ్మో నేను ఎంత పాపం చేశానా, ఈ ఆత్మ చనిపోతే నరకానికి వెళ్ళిపోయింది అని భయం కలిగిద్ది మనలో. భయం కలగగానే లోపల ఉన్న హృదయం విలవిల్లాడిపోతుంది. పేతురు గారు పరిచర్య చేస్తున్న కాలంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయము 36వ వచనం నుండి చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం నుండి. మీరు సిలువ వేసిన ఈ క్రీస్తును, యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలను అని పేతురు గారు 2వ అధ్యాయం నుంచి 11వ వచనం 13వ వచనం నుంచి ప్రారంభించాడు సువార్త. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు, ఎందుకు వచ్చారు, పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు, వీళ్ళు భాషలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇవన్నీ పెద్ద ప్రసంగం చేస్తూ ఆయన 2వ అధ్యాయము చివరికి వచ్చేసరికి ఇవన్నీ చెప్పాడు. మీరే సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాను. ఇది మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పగానే వారు ఈ మాట విని, ఏ మాట విని, మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన ప్రభువుని మీరే సిలువ వేశారు అనే మాట వినగానే వాళ్ళందరూ హృదయంలో ఏమయ్యారు? ఏం వింటే నొచ్చుకున్నారు? నొచ్చుకోవటంలో 2 రకాలు ఉన్నాయమ్మా. తిట్టగానే బాధపడిపోవటం నొచ్చుకోవటమే కదా. మనం ఎవరినన్నా ఏమన్నా అన్నాం అనుకో, నొచ్చుకొని అలిగి వెళ్ళిపోతారు. ఆ నొచ్చుకోవటం కాదు ఇక్కడ. నువ్వు ఇంత తప్పు చేశావు, నువ్వు చేసింది ఇంత ఘోరమైన తప్పు, నిన్ను రక్షించడానికి వచ్చిన ప్రభువుని మీకు తెలియకుండా చిరివేశారనగానే వామ్మో ఇంత ఘోరం చేశామా మేము అని బాధపడి నొచ్చుకోవటం వేరు. తన విషయం తాను నొచ్చుకోవటం, ఎదుటి వాళ్ళ విషయంలో బాధపడి నొచ్చుకోవటం కాదు ఇది. అర్థమైందా? మనం ఏ నొచ్చుకోవటం చేస్తాం ఎక్కువగా? ఎవరన్నా ఏమన్నంటే అలగటానికి నొచ్చుకుంటాం. నన్ను అంత మాట అంటావా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని. నువ్వు పాపిష్టి పని చేశావని చెప్పగానే బాధపడటం కాదు, విరిగి నలిగిపోవాలి హృదయం. నిజంగా ఇంత ఘోర పాపం చేశానా, అయినా దేవుడు క్షమించి నన్ను రక్షించడానికి తన కుమారుని పంపాడా అన్న విషయం అర్థం అవగానే నొచ్చుకున్నారు. హృదయంలో నొచ్చుకొని అన్న చోట పుట్టినోడు చూడండి ఏముందో, వాళ్ళ హృదయం అంట పొడుచుకుందంట, కత్తితో పొడిచినట్టు ఫీల్ అయిపోయారు. నా గుండె పిండేసినట్టు ఉందంట. చూసారా? ఎప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నంటే అప్పుడు పిండేసినట్టు ఉంటుంది. మనం చేసిన తప్పులు మనకి జ్ఞాపకం చేయగానే బాధపడి పొడిచినట్టుగా ఫీల్ అయిపోయి, ఇంత ఘోరమైన పాపం చేశానా, ఇంత పాపినా నేను, ఇలా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను కదా, ఏంటి నా పరిస్థితి, దీన్ని బాగుపడాలంటే ఏం చేయాలనే ఆలోచన వాళ్ళకు వచ్చి ఇదంతా విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా? పేతురు గారిని అడుగుతున్నాడు. మేమేమి చేయవలనని పేతురును కడమ అపోస్తలును అడుగగా, అంటే నొచ్చుకోవటంతో పరిష్కారం ఏంటి అని అడిగారు. అర్థమవుతుందా? నీ ఘోరమైన వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఇంత భయంకరం, నువ్వు వారం రోజుల్లో పోతావు అని డాక్టర్ చెప్పాడు అనుకో. అప్పుడు డాక్టర్ని పేషెంట్ అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి? డాక్టర్ గారు దీనికి మందు లేదా, ఏ వైద్యం చేస్తే నేను బతుకుతాను, అమెరికా నుంచి డాక్టర్లు వచ్చి చేస్తే బతుకుతానా, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితే బతుకుతానా అని పరిష్కారం అడుగుతాం. శరీరానికి కావాల్సిన రోగం వచ్చి వారంలో పోతావని డాక్టర్లు చెప్తే, నువ్వు శాశ్వతంగా నరకానికి పోతావు, ఇంత ఘోరమైన పాపం చేశావని పేతురు గారు రక్షణ సువార్తను అక్కడ ప్రకటిస్తే దీనికి పరిష్కారం ఏంటి అని అడిగారు వాళ్ళు. మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగుగా, పేతురు ఇప్పుడు మీరు ఏం చేయాలి, ముందు మారు మనసు పొందాలి.
పాపక్షమాపణ ప్రభు ద్వారా వచ్చింది కాబట్టి మారు మనసు పొందిన తర్వాత పాపక్షమాపణ. ఉన్న హృదయంతో నువ్వు బాప్తీసం తీసుకుంటే అది చెల్లదు. ముందు నీ హృదయం ఏమయ్యాలి? పగిలిపోవాలి. ఆ హృదయం బరెస్ట్ అయిపోవాలి. కొత్త హృదయం కావాలి నీకు. ఇప్పుడు నూతనమైన హృదయం కావాలి. అది ప్రభువు కోసమే పనిచేసే ఆలోచనలు ఇచ్చే హృదయం కావాలి. కాబట్టి బాప్తీసానికి ముందు, పాప క్షమాపణకు ముందు ఏం పొందాలి చెప్పండి? మళ్ళీ మార్క్స్ వార్తకు రండి. అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు, అయ్యా నేను తప్పు చేశాను, పాపిని, నన్ను క్షమించండి అని ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. పాపాలు పోయినాయా? పోలేదు. మనసు మారిందంతే. పాప క్షమాపణ శిలువ మరణం తర్వాత, లేదా ప్రభువు డైరెక్ట్గా ఉంటే ఆయన నోటి మాట ద్వారా క్షమాపణ వచ్చింది. అది ఆ రోజుల్లో ఉన్న పద్ధతి. ఇప్పటికి కూడా హాస్పిటల్లో చాలామంది గుర్తుపెట్టుకోండి, అన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి లేవలేని స్థితిలో ఉండి బెడ్ మీద ఉండి ఎవరో దైవజనులు వెళ్ళి వాక్యం చెప్తే నేను ఖచ్చితంగా బాప్తీసం తీసుకుంటానయ్యా అని చెప్పి తీసుకోకుండానే చనిపోయాడు అనుకోండి. చాలామంది దైవజనులు ఏం చెప్తారంటే, ఆయన మారు మనసు పొందాడండి, ప్రభువుని స్వరక్షకునిగా హృదయంలో అంగీకరించాడు, ఇంకా బాప్తీసం తీసుకుంటేవి తీసుకోపోతేవి, మారు మనసు వచ్చింది కదా, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు దయామయుడు కదా, పరలోకం ఇచ్చేస్తాడులే అని అతని గురించి ఆ జ్ఞాపకార్థ కోడికలో పొగుడుతూ ఉంటారు. అది పూర్తి వాక్య విరుద్ధం. దానికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, సిలువలో దొంగ ఉన్న బాప్తీసం తీసుకున్నాడా ఏంటి? తీసుకోలే. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళిపోయాడు ప్రభుత్వంతో పాటు. మరి ఆయన వెళ్ళగలిగింది ఈ బెడ్ మీద పేషెంట్ వెళ్ళడా ఏంటి అంటారు. ఆయన ఎందుకు వెళ్ళాడంటే ప్రభు పక్కనే ఉన్నాడు, ప్రభు పరదేశికి వెళ్ళబోతున్నాడు, రా నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను, నీ పాపాలు నేను క్షమిస్తున్నా అని తనకు అధికారం ఉంది కాబట్టి పక్కనున్న దొంగ పాపాలు క్షమించి ఆన్ ద వే ఆ కారు ఎక్కించుకెళ్ళాడు ఆయన్ని. ఏ కారు? మేఘాల మీద అలాగా పరదేశికి వెళ్ళిపోయారు. ఆయన వెళుతున్నాడు కాబట్టి వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. అప్పటికి ఇంకా మారు మనసు ఉంది కానీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోండి అనే ఆజ్ఞ ఇంకా రాలేదు. అది ఎప్పుడు వచ్చింది? ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం వెడుతూ వెళ్ళబోయే ముందు పలికిన మాట అది. మార్క్స్ వార్త 16 ఎప్పుడు చదువుతాం. చివర్లో ఏమని? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి అప్పుడు ఇచ్చాడు ఆజ్ఞ. అది చనిపోయి తిరిగి లేచిన తర్వాత, చనిపోకముందేనా? చనిపోకముందు బాప్తీసం పొందినవాడు రక్షించబడి అనే మాట లేదు. చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళబోతూ పలికిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి ఆజ్ఞ అప్పుడు వస్తే ముందు ఆజ్ఞ ఎలా లేకుండా నువ్వు పరదేశికి వెళ్తావు? ఆజ్ఞను పాటించాలా వద్దా? ఇప్పటికి 2000 సంవత్సరాలైంది ఈ ఆజ్ఞ వచ్చి. ఇప్పుడు కూడా బెడ్ మీద ఉండి మారు మనసు పొంది వెళ్ళిపోతాడా? కుదిరే పని కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. బాప్తీసం పొందినవాడు రక్షించబడినట్టే, పొందకుండా మారు మనసు పొందితే నేను వెళ్ళిపోతానంటే అందరం బెడ్ల మీద ఉన్నప్పుడే నమ్ముకుంటాం. ఇప్పుడు నమ్ముకొని శరీరాన్ని దేవుని పనుల కోసం ఖర్చు పెట్టి, ధనాన్ని ఖర్చు పెట్టి, మందిరానికి వచ్చి పనులు ఎగ్గొట్టి, ఇవన్నీ కర్మ ఎందుకు మనకి? బెడ్ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు నమ్ముకుంటాలే, ప్రభా నువ్వు దొంగని చేసుకున్నావు కదా, నేను కూడా ఆ దొంగతో పాటు ఒక దొంగని, నన్ను కూడా చేర్చుకో అనవచ్చు కదా. చావబోయే ముందు ఒక 5 నిమిషాలన్నా మనకి అవకాశం ఉంటుంది కదా. ఆ గొంతులో ఏదో నీళ్లు పోసేదాకా బతుకుంటాం కదా. అప్పుడన్నా ప్రభు క్షమించు అనే ఒక మాట అంటే చాలుగా హ్యాపీగా వెళ్ళిపోతాంగా. ఈ మంచి పనులు చేయటం, చెడు అలవాట్లు మానుకోవటం ఇవన్నీ ఎందుకు? అది కుదిరే పని కాదు. అందుకే ఆ బాప్తీసం యోహాను గారు ఇచ్చిన బాప్తీసం పాప క్షమాపణ నిమిత్తం కాదు. ఎందుకంటే పౌలు గారు చెప్తాడు ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో, కొంతమంది బాప్తీసం పొందుతారు, పొంది మేము కూడా పొందామని అంటే అప్పుడు పౌలు గారు అడుగుతాడు వాళ్ళని, మీరు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీకు వచ్చాడా అని అడిగితే, అసలు పరిశుద్ధాత్మ సంగతే మాకు తెలియదు అంటారు వాళ్ళు. చదవండి 19వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 4వ వచనమా 3? మొదటి నుంచి చదవండి.
అపోల్లో అనే ఆయన కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, ఎఫెస్కి వచ్చాడు. అక్కడ కొంతమంది శిష్యులు చూసి, మీరు యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులని అంటే, అవును మేము యేసుక్రీస్తును వెంబడించే శిష్యులమే అన్నారు. అయితే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ మీకు వచ్చాడా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ పరిశుద్ధాత్మ గురించి మాకు ఎవడో చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పాను. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందారు అని అడుగ్గా వారు యోహాను బాప్తీసంను బట్టి అని చెప్పారు. యోహాను గారు ఇచ్చాడు కదా, అదే బాప్తీసం మేము కూడా పొందాం, మాకు పరిశుద్ధాత్మ ఏంటి, పాపక్షమాపణ ఏం తెలియదా అంటే, లేదు తెలియదు అన్నారు. అప్పుడు పౌలు గారు ఏమన్నాడు? అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చానని చెప్పాను. ఎందుకు ఇచ్చాడంట? నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పటానికి నేను యోగ్యుని కాదు, ఆయన ద్వారా మీకు పాపక్షమాపణ వచ్చింది, నేను కేవలం మీ మనసు మారటానికి ఇస్తున్నా, మారు మనసు నిమిత్తమైన బాప్తీసం నేను ఇస్తున్నాను కాబట్టి ఆయన వస్తున్నాడు, ఆయన ద్వారా మీరు పాపక్షమాపణ పొందనని చెప్పి మరీ ఇచ్చాడు కదా, మీకు అది తెలీదా అని చెప్పగానే, మాకు తెలియదయ్యా, పరిశుద్ధాత్మ గురించి తెలీదు, పాపక్షమాపణ బాప్తీసం తెలీదు, ఏమీ తెలియదు అనగానే పౌలు గారు అప్పుడు మళ్ళీ వాళ్ళకి బాప్తీసం ఇచ్చాడు. అర్థమైందా? కాబట్టి పాపక్షమాపణ బాప్తీసం యోహాను గారిది కాదు. పాపక్షమాపణ పొందటానికి ముందు మీరు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. కాబట్టి మారు మనసు నిమిత్తమే నేను బాప్తీసం ఇస్తున్నాను. అసలు బాప్తీస కార్యక్రమాన్ని పరిచయం చేశాడు. అర్థమైందా? నీళ్ళలో పాత జీవితాన్ని సమాధి చేసుకోవటానికి నీ మనసు కూడా పాత మనసు అంతా సమాధి చేసుకోండి, ఇప్పుడు కొత్త మనసు కావాలి, నేను దేవుని కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకోవటమే మారు మనసు బాప్తీసం. అర్థమైందా? ఒక నిర్ణయం నీ హృదయంలో ప్రారంభించుకోవటమే, పాత జీవితాన్ని సమాధి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని నిర్ణయించుకోవటమే మారు మనసు. ఆ బాప్తీసం తీసుకోండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. చదువుదాం. 6 యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. అంటే యోహాను గారు పుట్టినప్పటి నుంచి అరణ్యానికి వెళ్ళిపోయాడండి. ఆయన పుట్టినప్పటి నుంచి ఇంటి దగ్గర లేడు, అరణ్యానికి పంపించాడు. మళ్ళీ బాప్తీసం ఇవ్వటానికి దేవుడు వాక్యం పిలిస్తే అప్పుడు వచ్చి బాప్తీసం ఇచ్చాడు. కాబట్టి ఆ అడవిలో ఏం దొరికింది? ఒంటె చర్మంతో వస్త్రాలు, అడవి తేనె, మిడతలు అవి తింటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. సేమ్ ఇలాంటి వస్త్రధారణ పాత నిబంధనలు ఏలియా గారు కూడా ధరించాడు. అంటే ఏలియా గారి లాంటి వస్త్రధారణ, ఏలియా గారి లాంటి తెలివితేటలో ఆత్మ నడిపింపు, ఈ క్యారెక్టర్ అంతా ఏలియా గారి లాగా ఉండేదన్నమాట. అందుకని ఇక్కడ కూడా బాప్తీసం యోహాను గారి యొక్క వస్త్రధారణ ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? అడవి తేనె, ఒంటె రోమముల వస్త్రాలు ధరించుకొని, తోలుదట్టియు ధరించుకొని, అడవి తేనెను. ఒకసారి రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. రాజుల 1వ గ్రంథము 2వ అధ్యాయము 2వ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు వారు, అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకున్నవాడని, అంటే ఆయన ఎలా ఉంటాడు అని అడిగినప్పుడు ఆయన ఆకారాన్ని, ఆయన వస్త్రధారణని చెప్తున్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడంట? గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొని, ఆ మనుషుడు తిష్వీడైన ఏలియా అని అతడు చెప్పాను. నాకు కనపడ్డ ఆయన ఎలా ఉన్నాడంటే, ఇదిగో ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు అనగానే ఆయన ఏలియా అని చెప్పాడు. అంటే ఏలియా గారి డ్రెస్ ఏంటో యోహాను గారి డ్రెస్ కూడా అదే. అది మనం ఇక్కడ గమనించాలి. మళ్ళీ మార్కు సువార్తకి వెళ్దాం.
7వ వచనం. అతడు తోలుదట్టి ధరించుకునేవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకును పాత్రుడను కాను. చెప్పుల వారిని విప్పటానికంటే దాసుడు అని అర్థం. అంటే వంగి చెప్పు పట్టుకునేది ఎవరంటే యజమానునికి దాసుడు. అంటే నేను దాసుడుగా కూడా నేను అర్హత లేని వాడిని, ఆయన అంత గొప్పోడు అని హెచ్చిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని హెచ్చింపు చేస్తున్నాడు, తన తానీన తగ్గించుకుంటున్నాడు. అసలు ఆయన చెప్పుల దగ్గర పట్టుకొని ఆ వారు అనగానే దాన్ని చెప్పులు వెనకటి రోజుల్లో మనకి బూట్లకి లేసులు ఉంటాయి కదా, చెప్పులు కాలి నుంచి ఊడిపోకుండా వారు అంటే తోలుతో తయారు చేయబడిన దారాన్ని వారు అనేవాడు, దాన్ని కట్టుకునేవాడు చెప్పు ఓడకుండా, చెప్పులకి షూస్ కాదు. అది పనివారు యజమానికి కట్టి విప్పుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు యోహాను గారు ఎలా పోల్చుకుంటున్నాడంటే, నేను ఆయన దగ్గర పనివాడిగా కూడా ఆయన చెప్పుల వారు ముట్టుకొని విప్పటానికి కూడా నేను అర్హుడను కాను, అంత గొప్పోడు ఆయన, నా వెనక వస్తున్న ఆయన అని యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తూ తన గురించి తాను తగ్గించుకుంటూ ఉంటున్నాడు. పాత్రుడు కాను, నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చి తిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఎక్కడిస్తున్నా అంట ఆయన, ఎక్కడిస్తా అంట. ఇప్పుడు నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇస్తున్నాను. నీళ్ళల్లో బాప్తీసం అనగానే నీళ్ళల్లో మునుగుతాం, నీళ్ళలోంచి తిరిగి లేస్తాం. అంటే శుద్ధి చేయటం, నీళ్ళల్లో కడగబడటం. నీళ్ళు శరీరాన్ని ఏం చేస్తాయి? శుద్ధి చేస్తాయి. నీళ్ళు శరీరాన్ని శుద్ధి చేస్తాయి. మునగ్గానే మొత్తం శరీరం శుభ్రం అయిపోద్ది, క్లీన్. ఆయన నా వెనక వచ్చి ఆయన నాకంటే గొప్పోడు. ఆయన నీళ్ళల్లో మాత్రమే కాదు, నీళ్ళతో మాత్రమే కాదు, ఇది శరీరం నీళ్ళలో ముంచుతాం, కానీ పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మలో మిమ్మల్ని శుభ్రపరుస్తాడు, కడుగుతాడు, మీకు పరిశుద్ధతను ఇస్తాడు అని చెప్తున్నాడు. ఎవరు ఇచ్చేది? ఎవరు? నా వెనక వచ్చే ఆయన పేరు యేసు. ఎలా ఇస్తాడు బాప్తీసం? అంటే యోహాను గారి బాప్తీసం మలినాలను తీసేయదు, శరీర మలినాలను తీసేసిద్ది, కానీ ఆత్మకున్న పాప క్షమాపణ ఆయన బాప్తీసం ద్వారా పోదు. నేను ఇచ్చే బాప్తీసం నీళ్లతో ఇస్తున్నాను, నీళ్లతో ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చే ఆయన ఇచ్చే బాప్తీసం ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మతో ఇస్తాడు. మనల్ని శుద్ధి చేసేది పరిశుద్ధాత్మ. పేతురు గారి పత్రికలో ఆత్మ శుద్ధి చేస్తాడు అనే విషయం రాయబడింది. ఒకసారి చూడండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి అధ్యాయం చూడండి, పేతురు గారు రాసిన 1వ పత్రిక, రైట్, 1వ అధ్యాయము 1వ వచనం, 1వ పత్రిక. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ఎలాంట? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఆత్మ వలన పరిశుద్ధత వచ్చిద్దా? ఆత్మ వల్ల పరిశుద్ధత రావటానికి ఎవరి రక్తంతో ప్రోక్షించబడాలి? ముందు యేసుక్రీస్తు రక్తంతో ప్రోక్షించబడి విధేయులగుటకు పిలువబడిన వారి. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై. కడిగింది ఎవరు? చదవండి, ఆ పదం చదవండి, అర్థమైంది. యేసుక్రీస్తునా? దేవుని ఆత్మయందు మీరు కడగబడి. బాప్తీసం ఇచ్చి యోహాను గారు నీళ్ళల్లో కడిగాడు మారు మనసు కోసం.
నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో కడుగుతాడు. అంటే కడిగేది ఎవరు? కడగటానికి ఉపయోగపడేది యేసుక్రీస్తు రక్తం అయితే కడిగేది ఎవరు? అక్కడ ఉందో చెప్పండి, సొంత ఆలోచనలు ఎందుకు? దేవుడా? పరిశుద్ధాత్మ యందు కడగబడిన వారు అంటే పరిశుద్ధాత్మలో కడుగుతారు. పరిశుద్ధాత్మలో ఏమవుతారు? శుద్ధ అవుతారు. అంటే పరిశుద్ధతనిచ్చేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధపరచబడటానికి మూలం ప్రభు యొక్క రక్తం. ఈ తేడా గమనించాలి. ప్రభు రక్తమే పరచబడింది, పరిశుద్ధపరుస్తాడు అనే మాటలు ఉన్నప్పటికీ కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరచబడటానికి ఉపయోగపడుతుంది. ఆయన నమ్ముకోవటం వల్ల పాప క్షమాపణ జరగటం మళ్ళీ నువ్వు పరిశుద్ధపరచబడటానికి ఉపయోగపడుతుంది ఆయన రక్తం, ఆయన మరణం, ఆయన శిలువ త్యాగం. కానీ పరిశుద్ధ పరిస్థితి కడుగుతుంది ఎవరయ్యానంటే మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మ. అది చెప్తున్నాడు అక్కడ, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు. అంటే నేను నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చి ఆయన మీకోసం శ్రమలు అనుభవించి, నిందలు భరించి, అవమానాలు సహించి, చిత్రహింసలకు లోబడి చనిపోవటం వలన మీకు పాప క్షమాపణ లభిస్తుంది. ఆ పాప క్షమాపణ చేసేది దేవుడైతే యేసుక్రీస్తు వలన మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేస్తాడు. అదే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివింది, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చదివింది కూడా అదే. అర్థమైందా లేదా? అది బాప్తీసం ఇచ్చి యోహాను గారు చెప్పారు. చదవండి. సమయం అయిపోయింది. 7వ వచనం వరకు ఆలోచించాం, ఉపోద్ఘాతం ఆలోచించాం. మిగతా వివరాలు వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మార్కు గారు ఎవరు, మార్కు సువార్త రాసిన మార్కు గారు ఎవరు, ఏ కాలంలో రాశారో, ఎవరి కొరకు రాశారో, ఆయన ఎవరి కుమారుడు, వారి ఇల్లు ఎలా అపోస్తలకు మీకు ఉపయోగపడిందో మీ కుమారుడికి, ఆయన పౌలు గారితోనూ బర్నబా గారితోనూ కలిసి సువార్త పనిలో ఉన్నారని, పౌలు గారితో ఆయన జైలుకు కూడా వెళ్ళారని, ఆయన బర్నబా గారికి సమీప బంధువు అని అనేక విషయాలు నేర్చుకున్నాం. అంత మాత్రమే కాక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాలు చక్కగా వివరణాత్మకంగా ఆలోచించడానికి మీరు ఇచ్చిన ఆత్మ ప్రేరణ బట్టి మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి, ఆయన ఎదుగుదల గురించి రాయలేదు, కానీ ఆయన బాప్తీసం తర్వాత పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి, దానికంటే ముందు బాప్తీసం ఇచ్చే యోహాను గారు పరిచర్య గురించి కూడా మీరు రాయించిన మాటలు ఈరోజు మేము ఆలోచించాం. విన్న మాటలు మాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో మేము ఆచరించడానికి, ఇప్పటికీ మారు మనసు లేని వారికి మీ చిత్తమైతే మారు మనసును దయచేయండి. పాప క్షమాపణ లేని వారు ఇంకా ఉన్నారే, వారు అలాగే మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారనే విషయాన్ని వారి హృదయానికి అర్థమయ్యేటట్టు వారి మనోనేత్రాలు వెలిగించి తెలియచేయండి. ఆల్రెడీ క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధతను పోగొట్టుకోకుండా ఆ పరిశుద్ధతని ఇంకా పెంపొందించుకుంటూ నిత్యము మీతో ఉండి పరిచర్య చేసే ఆలోచన విధానాన్ని వారిలో రేకెత్తించండి. పరిచర్య ధర్మాన్ని మరిచిపోకుండా నిత్యము ఈ ప్రాణం విడిచే వరకు మీ పరిచర్యలో ఉండే మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక రోజు రోజుకి ఆసక్తిని పెంపొందించుకుంటూ ఎంతకాలం గడిచినా, ఎన్నేళ్ళు గడిచినా వెనక్కి వెళ్ళే మనస్తత్వం లేకుండా ముందుకు సాగే మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. ఇన్ని అద్భుతమైన విషయాలు మీరు అందిస్తున్న దాన్ని కూడా వారు ఖాతరు చేయని వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఆసక్తిని పెంచండి. ఇలాంటి జ్ఞానవాక్కులు బయట దొరకవు గనుక తండ్రి ఆసక్తితో వచ్చి విధేయతతో నేర్చుకొని ఆచరించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి.
మీ చిత్తమైతే మీ కుమారుడి రాకడ ఆలస్యమైతే రేపు సాయంత్రం తెనాలిలో జరగబోయే బైబిల్ తరగతిలో కూడుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వారు మీ చిత్తానుసారంగా బతికితే ప్రతి ఒక్కరి అవసరాలు మీ చిత్తానుసారంగా తీర్చండి. ఇంకా వారు మీకు విధేయులగునట్లు కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ తిరుగు ప్రయాణంలో మాతో కూడా ఉండి మమ్మల్ని కుటుంబాలకు చేర్చమని మా రక్షకుడు, మా పాప విమోచకుడు, సువార్తకు తన దేహాన్ని తన జీవితాన్ని త్యాగం చేసిన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.